ఒక్క రోజులో అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది నీ భార్యకి? ఎలా వచ్చిందో, ఎలా సంపాదించిందో ఎవరికి తెలుసు? అనయ్య, పెద్దవాడివని, సొంత అన్నయ్యవని కొట్టకుండా ఆగిపోయాను. ఇంకొకటి నోటి నుండి ఇదే మాట వస్తే తాట తీసేవాణ్ణి. పద్ధతి తప్పిపోయావు, విలువలు మర్చిపోయావు. ఎన్నోసార్లు నీ మంచి కోరిన అభిని, తోబుట్టులా ప్రేమగా ఉండే అభిని నిందిస్తున్నావు. అభి మీదే నోరు జారుతున్నావు. ఇంతకు మించి దిగజారు అనుకునే ప్రతిసారి అంతకంతకు దిగజారుతూనే ఉన్నావు. ఇలాంటి వాడికా తను కష్టపడి డబ్బు తెచ్చి దారపోసింది? ఇలాంటి వాడికా తన భర్త కోసం పోరాడి సంపాదించిన సొమ్ము తగలబెట్టింది? ఛీ! నీలాంటి చేతగాని వాణ్ణి, చావ చచ్చిన వాణ్ణి నా అన్నయ్యని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. సిగ్గు శరం లేని దానికి అండగా నిలబడుతున్నావు. మానవ అభిమానం వదులుకొని బ్రతుకుతున్నావు. ఈసారి కంటే ఏదో వదిలేస్తున్నాను. ఇంకోసారి నా భార్య గురించి తప్పుగా మాట్లాడితే నాలుక చీరేస్తాను. నోరు జారితే అన్నయ్యవని కూడా చూడకుండా నిలువున పాతేస్తాను. గుర్తుపెట్టుకో. రాహుల్కి ఇంత కోపం, ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? సొంత అన్నయ్యని చెడమెడ తిట్టేశాడు. భార్య జోలికొస్తే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చేస్తున్నాడు. నా మీద అరిచినందుకే నేను షాక్ అవుతుంటే ఇప్పుడు రాజీవ్ మీద అరిచి ఇంకా పెద్ద షాక్ ఇచ్చాడు. రాహుల్ అభి మీద ఇంత అభిమానం పెంచుకున్నాడా? ఇన్నాళ్ళు లేని ధైర్యం కూడబెట్టుకుంటున్నాడా? ఆ అభి ఈ రాహుల్కి బలంగా మారకూడదు. మారితే చాలా కష్టం.